ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్ పరీక్ష అనే సవాలుకు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. మీ ప్రిపరేషన్కు సరైన దారి చూపించే ఒక పక్కా రోడ్ మ్యాప్ ఇది. రండి, ఈ ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. సరే, మన ప్రయాణం 4 ముఖ్యమైన అంచెల్లో సాగుతుంది. ముందుగా పరీక్షా విధానమేంటో చూద్దాం. తరువాత సిలబస్ను పూర్తిగా విడమరచి చూద్దాం. ఆ తరువాత కటాఫ్ మార్కుల కథేంటో తెలుసుకుని చివరగా గెలుపు కోసం ఒక పక్కా ప్లాన్ ఎలా వేసుకోవాలో చర్చిద్దాం. మొదటి అడుగు మనం ఎదుర్కోబోయే పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవటం. ఎస్ఎస్సి జేఈ పరీక్షలో మనకి 2 పేపర్లు ఉంటాయి. 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే. మరి ఈ 2 దశలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, పేపర్ 1కి పేపర్ 2కి మధ్య తేడా గమనించారా? పేపర్ 1లో ప్రతి తప్పుకు పావు మార్కు పోతుంది. అదే పేపర్ 2లో అయితే ఏకంగా 1 మార్కు కట్ అవుతుంది. అంటే అర్థం చేసుకోండి, పేపర్ 2లో ప్రతి మార్కు ఎంత విలువైనో. ఇక్కడ ఖచ్చితత్వం చాలా చాలా ముఖ్యం. ఈ నెగటివ్ మార్కింగ్ చూశాక అందరిలోనూ వచ్చే మొదటి సందేహం ఇదే. అయితే పేపర్ 2 నిజంగా అంత కష్టంగా ఉంటుందా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే పేపర్ 1 మీ బేసిక్ నాలెడ్జ్ను టెస్ట్ చేస్తే, పేపర్ 2 మాత్రం మీ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మీరు ఎంత నిపుణులో చూస్తుంది. ఇక్కడ కేవలం జవాబు పెట్టడమే కాదు, సరైన జవాబు పెట్టడం ముఖ్యం. ఎందుకంటే తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సొస్తుంది. సరే, పరీక్షా విధానం మీద ఒక క్లారిటీ వచ్చింది గదా. ఇప్పుడు మన ప్రయాణంలో 2వ అడుగు, అదే సిలబస్. ఏ సబ్జెక్టులు చదవాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా పేపర్ 1తో మొదలుపెడదాం. ఈ చార్ట్ చూడండి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. మొత్తం మార్కుల్లో సరిగ్గా సగం, అంటే 100 మార్కులు నాన్ టెక్నికల్ నుంచే వస్తాయి. మనం టెక్నికల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దీన్ని లైట్ తీసుకుంటాం, కానీ మీ ర్యాంకును డిసైడ్ చేసేది మాత్రం ఈ 100 మార్కులే, గుర్తుంచుకోండి. మరి నాన్ టెక్నికల్ సెక్షన్లో స్మార్ట్గా ఎలా స్కోర్ చెయ్యాలి? జనరల్ రీజనింగ్లో అనాలజీలు, నంబర్ సిరీస్ లాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక జనరల్ అవేర్నెస్లో అయితే కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. దాదాపు 10-15 మార్కులు ఇక్కడ్నుంచే వస్తాయి. వీటితో పాటు హిస్టరీ, పాలిటీ లాంటివి కూడా చూసుకోవాలి. అయితే నాన్ టెక్నికల్ ఎంత ముఖ్యమో మన కోర్ సబ్జెక్ట్ అంతకంటే ముఖ్యం. ఎందుకంటే ఇదే కదా మన ఫౌండేషన్. మరి మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టాలి? ఈ టేబుల్ మీ ప్రిపరేషన్కు ఒక గైడ్ లాంటిది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది చూడండి. సర్క్యూట్ థియరీ నుంచి ఏకంగా 31-32 ప్రశ్నలు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి 24-25 ప్రశ్నలు. అంటే మీ ప్రిపరేషన్ టైంలో సింహభాగం ఈ 2 సబ్జెక్ట్స్కే కేటాయించాలి. ఇవి పూర్తయ్యాకే మిగతా వాటిమీద దృష్టి పెట్టాలి. సిలబస్ ఏంటో తెలిసింది, ఏవి ముఖ్యమో తెలిసింది. మరి మన టార్గెట్ ఏంటి? మనం ఎంత స్కోర్ చేయాలో తెలియాలి గదా. దానికోసం గత సంవత్సరాల కటాఫ్ మార్కులు ఎలా ఉన్నాయో ఒకసారి విశ్లేషిద్దాం. గత కొన్నేళ్ల కటాఫ్ మార్కులను చూస్తే ఒకటి స్పష్టమవుతోంది. పోటీ ఏమాత్రం తగ్గట్లేదు. చూడండి, 2019-20లో 157 దాకా వెళ్ళింది. మళ్ళీ 2022లో 123కి తగ్గింది. అంటే కటాఫ్ అనేది పేపర్ కఠినత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం సేఫ్ సైడ్లో ఉండాలంటే కనీసం 135-140 మార్కులు టార్గెట్గా పెట్టుకోవడం చాలా అవసరం. ఇది లేటెస్ట్, అంటే 2025 కటాఫ్. ఇక్కడ యూఆర్, ఓబీసీ కేటగిరీలకు కటాఫ్ దాదాపు ఒకేలాగుంది. దీన్ని బట్టి మీ కేటగిరీకి తగ్గట్టుగా ఒక టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే. మనం దీనికంటే చాలా ఎక్కువ స్కోర్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, పరీక్షా విధానం, సిలబస్, టార్గెట్ స్కోర్ అన్నీ మన ముందున్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మన విజయానికి ఒక పక్కా బ్లూ ప్రింట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. విజయానికి ఫార్ములా చాలా సింపుల్. కేవలం ఈ 3 స్టెప్స్. 1. బేసిక్స్ మీద పట్టు సాధించడం, ముఖ్యంగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టుల్లో. 2. పాత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల క్వశ్చన్ ప్యాటర్న్ అర్థమవుతుంది. 3. ఇది చాలా ముఖ్యం, వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయడం. దీనివల్ల టైం మేనేజ్మెంట్, స్పీడ్, అక్యురసీ అన్నీ మెరుగవుతాయి. మంచి పుస్తకాలు మన ప్రయాణంలో మంచి ఆయుధాలు లాంటివి. ఇక్కడ చూపిస్తున్న పుస్తకాలు స్టాండర్డ్ రెఫరెన్సులు. చాలామంది విజేతలు వీటినే ఫాలో అయ్యారు. మీ బేసిక్ స్ట్రాంగ్ చేసుకోవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే కేవలం వీటికే కట్టుబడి ఉండకుండా అవసరమైన చోట వేరే మెటీరియల్స్ కూడా చూడండి.
ఇదొక చిన్న విషయంగా అనిపించచ్చు, కానీ చాలా ముఖ్యం. అదే వర్చువల్ క్యాల్క్యులేటర్. పరీక్షలో మనం ఫిజికల్ క్యాల్క్యులేటర్ వాడలేం, స్క్రీన్ మీదే ఉండే దీన్ని వాడాలి. దీనికి ముందు నుంచే అలవాటు పడకపోతే పరీక్షలో చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే మాక్ టెస్టులు రాసేటప్పుడే దీన్ని వాడటం బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్షను క్లియర్ చేయడం అసాధ్యమేమీ కాదు. సరైన ప్లానింగ్, మంచి పుస్తకాలు, కష్టపడే తత్వముంటే చాలు. విజయం మీదే. ఈ బ్లూ ప్రింట్ ఆ ప్రయాణంలో మీకొక మంచి గైడ్గా ఉంటుంది. సరే, ఇప్పుడు బ్లూ ప్రింట్ మొత్తం మన చేతిలో ఉంది. ఇక ఆలస్యం దేనికి? మొదటి అడుగు వేయడమే తరువాయి. ఈ రోజు నుంచే ఎక్కువ మార్కులు వచ్చి ఒక టాపిక్ను ఎంచుకొని మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.